వేడుకలైనా వేదికలైనా పండుగలైనా పబ్బాలైనా ఎలాంటి శుభకార్యమైనా సిరిలోలికించే విరులు లేనిదే దానికి అందమే లేదు. మార్కెట్లోకి సరికొత్త సుమాలు ఎన్ని ఉన్నా సాంప్రదాయ సుమాల అందమే వేరు. ఆధునిక పూలను హరిత గృహాలలోనూ సాంప్రదాయ పూలను ఆరుబయట పండిస్తూ మంచి దిగుబడులు రాబడులు పొందుతున్నారు. ప్రధానంగా బంతి, చామంతి, మల్లె, కనకాంబరం, లిల్లీ వంటి పూలను వాణిజ్య సరళిలో సాగు చేస్తున్నారు. ఇప్పుడున్న అధిక ఉష్ణోగ్రతల నుంచి సుకుమార సుమాలను కాపాడుకోవాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సుకుమారమైన పూలకు వేసవికాలం గడ్డుకాలమే. ఈ కాలంలో నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పగలు రాత్రి మధ్య తేడా పెరుగుతూ ఉంటుంది. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి పొలంలో తేమ సంరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగా మల్చ్ షీట్ను వాడుకోవాలి. వీలైనంత వరకు నీటిని పారుదల పద్ధతిలో కాకుండా బిందు సేద్యం ద్వారా అందించాలి. మల్చ్ షీట్ను వాడుకోలేని సమయంలో మొక్కల మొదళ్ల వద్ద వ్యవసాయ పదార్థాలతో సేంద్రియ మల్చ్ను చేసుకోవాలి. దీంతో భూమిలోని తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. వేసవిలో అందివచ్చి ఇంతుల మనసులను చూరగొనేవి మల్లెపూలు. మల్లెలో మొగ్గలన్నీ ఒకేసారి వస్తాయి కాబట్టి మొగ్గ పువ్వు వికసించే కీలక దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. ముఖ్యంగా పూలు నాణ్యతగా ఉండాలంటే లీటర్ నీటికి 2 గ్రాముల సూక్ష్మధాతు మిశ్రమం కలిపిన ద్రావణాన్ని ప్రతి 10 రోజులకొకసారి మొక్కల మీద పిచికారీ చేయాలి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పొడి వాతావరణంలో పంటల్లో రసం పీల్చే పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తామర పురుగులు, ఎర్రనల్లి, పొలుసు పురుగులు పూ మొక్కల్ని ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ఎర్రనల్లి నివారణకు 1 నుంచి 1.5 మిల్లీలీటర్ల ప్రొపార్గైట్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ మందును ఇతర మందులతో కలిపి పిచికారీ చేయకూడదు. తామర పురుగుల నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాము లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేసవి వేడి బారి నుంచి పూమొక్కల్ని కాపాడుకోవాలంటే మంచినీటిని మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. దీంతో మొక్కలు తాజాగా ఉంటాయి. అంతేకాక రసం పీల్చే పురుగుల తాకిడి కూడా కొంత తగ్గుతుంది. అలానే మొక్కల్లో ఆకుల పెరుగుదలకు ఈ పిచికారీలు ఉపయోగపడతాయి. పూలను వీలైనంత వరకు ఉదయం లేదా సాయంత్రం సమయాల్లోనే కోతలు చేయాలి. పూలు బాగా తాజాగా ఉండేలా చూసి మార్కెట్కు పంపాలి.